అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. వంకాయలు మునక్కాయలు ఈ రెండు దేనికవే స్పెషల్ అని చెప్పాలండి. వీటితో కూరలు చేస్తే అంత అద్భుతంగా చాలా రుచిగా ఉంటుంది. సో ఇవాళ నేను ఈ రెండింటిని కలిపి ఒక మంచి పులుసు కూర చేసి చూపించబోతున్నాను. ఇది ఒక పూట అన్నానికి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, హ్యాపీగా మీరు తినచ్చు. సో రండి, ఈ వంకాయ మునక్కాయ పులుసు కూర ఎలా చేయాలో చూద్దాం. సో ఈ పులుసులో హైలైట్ ఏంటంటే నేను వంకాయల్ని ఇట్లా ఫుల్గానే వేయబోతున్నాను. సో ఇట్లా రెండుగా కట్ చేసుకోండి. సో ఇట్లా టూ సైడ్స్ ఇట్లా కట్ చేస్తే ఇప్పుడు మీకు ఇట్లా వస్తుంది అనమాట. మనం గుత్తి వంకాయ కట్ చేసుకుంటాం కదా, అట్లా ఈ కాడలతో సహా మీరు కట్ చేసి పెట్టండి. సో మిగతా వంకాయలని నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేశాను. వంకాయలని కట్ చేసిన తర్వాత నీళ్ళలో వేసుకోండి, లేకపోతే కలర్ మారిపోతుంది. సో ఇట్లాగా మంచి ఒక వైట్ కడాయి తీసుకోండి. యాక్చువల్లీ ఇది చాలా సింపుల్ అండి, ఒక 1 pot డిష్ అని చెప్పచ్చు. దీంట్లో నేను ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు నూనె పోస్తున్నాను. సో ఫస్ట్ మనం తాలింపుకి ఏమేమి కావాలో అవన్నీ వేసేద్దాం. 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర. ఆవాలు కొంచెం చిటపట ఆడే వరకు వెయిట్ చేద్దాం. సో దీపావళికి మీరు ఇంట్లో ఏమేమి స్వీట్స్ చేస్తారో చెప్పండి కమెంట్ సెక్షన్లో. నేను ఆల్రెడీ ఒక మంచి బూందీ రెసిపీ చేశాను, అండ్ అఫ్ కోర్స్ పప్పు చెక్కలు కూడా చేశాను. సో ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సపోజ్ మీరు మిస్ అయి ఉంటే తప్పకుండా ఆ 2 రెసిపీస్ని మీరు ట్రై చేయాలి. ఇప్పుడు ఆవాలు చిటపటలాడటం మొదలుపెట్టింది. దీంట్లో ఇప్పుడు నేను కొంచెం ఇంగువ వేస్తున్నా, ఎర్రమిర్చి, డ్రై చిల్లీస్ కొంచెం ఒక 3. నెక్స్ట్ ఇప్పుడు నేను దీంట్లో 20 చిన్న ఉల్లిపాయలు అయిపోతున్నాను. వీటిని సాంబార్ ఉల్లిపాయలు కూడా అంటారు. ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు, ఒక పీస్ అల్లాన్ని ఇట్లా సన్నగా తరిగి దీంట్లో వేస్తున్నా, 3 పచ్చిమిరపకాయలు. సో ఇవన్నీ వేసి ఫస్ట్ దీన్ని బాగా మనం సాటే చేసేద్దాం. ఒక 2 to 3 minutes ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు నేను కరివేపాకు వేస్తున్నా. బాగా ఫ్రెష్ కరివేపాకు వేస్తే ఆ వాసన భలే ఉంటుందండి. కరివేపాకు వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో 2 ములక్కాయలు చూస్తే ఇట్లా పెద్ద పీసెస్గా కట్ చేశాను, మరీ చిన్నది కాదు, ఒక మీడియం సైజ్ పీసెస్కి కూడా మీరు కట్ చేసుకోవచ్చు. 2 ములక్కాయలు ఫుల్గా దీంట్లో వేస్తున్నా. ములక్కాయలు వేసేసి బాగా మిక్స్ చేసేయండి. ములక్కాయలు బాగా నచ్చిన వాళ్ళకి ఈ కూర చాలా ఎంజాయ్ చేస్తారు. సో మునక్కాయలతో మనం చాలా రెసిపీస్ చేయొచ్చు, అండ్ అఫ్ కోర్స్ ములక్కాయలు చాలా పులుసులు, సాంబార్లు అన్నిట్లో వేస్తాం కాబట్టి అది అన్నీ స్టాండర్డే. బట్ ఈ ములక్కాయ వంకాయ కాంబినేషన్ ఎప్పుడూ అదురుతుందండి. ఇది కొంచెం ఒక 5 minutes తర్వాత మనం వంకాయలు వేసేద్దాం. సో 5 minutes తర్వాత నేను వంకాయలు వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ రెసిపీకి నేను 8 వంకాయలు తీసుకున్నా. సో ఇట్లా కాడలతోనే వేసేస్తున్నాను. సపోజ్ మీకు ఇట్లా వద్దనుకుంటే మీరు నార్మల్గా ఈ కాడలు తీసేసి కట్ చేసి కూడా వేసుకోవచ్చు. సో వంకాయలు వేసిన తర్వాత ఫ్లేమ్ కొంచెం మీడియం లోలో పెట్టుకొని బాగా మిక్స్ చేసేయండి ఇట్లా. ఇప్పుడు దీంట్లో మిగతావన్నీ వేయాలి, కారాలు, ఉప్పులు ఇవన్నీ వేయాలన్నమాట. సో ఫస్ట్ మనం దీంట్లో పసుపు వేసుకుందాం, ఒక 1/2 టీ స్పూన్. నెక్స్ట్ దీంట్లో 2 టీ స్పూన్లు ఎండు కారం వేస్తున్నాను. సపోజ్ మీకు కారం బాగా నచ్చితే ఇంకా కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. 1.5 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ కల్లుప్పు. సో ఉప్పు మీరు టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. వేసేసి అన్నీ బాగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు దీంట్లో నేను 1 కప్పు నీళ్లు పోయిపోతున్నా. వంకాయలు బాగా లేతగా ఉన్నాయి. సో మిక్స్ చేస్తున్నప్పుడు కొంచెం ఇరుగుతున్నాయి. సో కేర్ఫుల్గా మిక్స్ చేసుకోండి.
ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను ఇప్పుడు 2 టొమాటోలు బాగా సన్నగా తరిగింది అది వేయబోతున్నాను. యాక్చువల్గా నేను ములక్కాయలు వేసి ముందు వేయాల్సింది మర్చిపోయాను, పక్కనే ఉంది. అసలు ఏమో పక్క చూడలే, నేను బిజీగా మిగతా ఇంగ్రీడియంట్స్ అని చూస్తూ ఉన్నా. ఎనీవే, మునక్కాయలు వేసే ముందు ఈ టొమాటోలు వేసి బాగా సాటే చేసేయండి. టొమాటో బాగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి వెంటనే ఉడికిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. ఫ్లేమ్ మీడియంలో పెట్టి కడాయిని మూసి ఒక 10 నిమిషాలు బాగా దీన్ని కుక్ చేయాలన్నమాట. సో 10 నిమిషాల తర్వాత మన కూర ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు చూస్తే టొమాటోలని బాగా ఉడికిపోయి కరిగిపోయిందనమాట. సో ఈ టైంలో నేను చింతపండు ప్యూరే వేస్తున్నాను. ఇది 1 కప్ అనమాట, కొంచెం డైల్యూట్ చేసి పెట్టుకున్నాను, ఇది పోసేస్తాను మొత్తం. చింతపండు పులుసు మరీ థిక్గా ఉంటే మీకు మరీ పులుపు ఎక్కువైపోతుంది అనమాట. సో కొంచెం డైల్యూట్ చేసి పోస్తే మీకు బాగుంటుంది. సో ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఒక 5 మినిట్స్ దీన్ని ఉడకపెడదాం. చింతపండు వేసాం కాబట్టి కొంచెం ఉప్పు తగ్గింది. ఇప్పుడు నేను దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేయబోతున్నా, నార్మల్ టేబుల్ సాల్టే వేస్తున్నా. సో నెక్స్ట్ ఏంటంటే దీంట్లో నేను 1 టీ స్పూన్ బెల్లం వేస్తున్నా. సో బెల్లం ఆప్షనల్ అండి, సపోజ్ మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు. నాకైతే కొంచెం ఆ ఫ్లేవర్స్ బ్యాలెన్స్ అవుతాయి అనమాట బెల్లం వేస్తే. మరీ ఓవర్గా పులుపుగా ఉండదు, కరెక్ట్గా ఉంటుంది. ఆ ఉప్పు పులుపు ఆ లైట్ స్వీట్నెస్, ఒక మైల్డ్ స్వీట్నెస్ వస్తుంది అనమాట. సో నాకు ఆ ఫ్లేవర్ చాలా ఇష్టం, అందుకు నేను ఎప్పుడు బెల్లం వేస్తాను పులుసులో. మీకు ఇష్టం లేకపోతే మీరు వేసుకోవక్కర్లా. మన మునక్కాయ వంకాయ పులుసు భలే తయారైంది చూడండి. అసలు ఆహా, వాసన, కలరు. నేను ఆల్రెడీ కొంచెం టేస్ట్ చేసి చూశాను ఎట్లా ఉందో అని, ఉప్పు వేయాలా వద్దా అని. నాకైతే నోరు ఊరిపోతుంది. సో మన వంకాయ ములక్కాడ పులుసు రెడీ అండి. ఫైనల్ టచెస్, కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. ఆహాహా, అంతే. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు నెక్స్ట్ ముఖ్యమైన విషయం, దీన్ని మరి టేస్ట్ చేయాలి కదా. చూసారా ఇన్స్టెంట్గా నా మొహంలో ఎంత ఆనందంగా అనిపిస్తుందో. చూడండి, నెక్స్ట్ టేస్ట్ చేద్దాం. సో నేను కొంచెం ప్లేట్లో వైట్ రైస్ తీసుకున్నాను, బాగా వేడి వేడి అన్నం, 1 వంకాయ 1 ములక్కాయ పులుసుతో పాటు. మన వంకాయ మునక్కాడ కూర ఎలా ఉందో ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాం. అసలు వంకాయలు ఎంత బాగా ఉడికినవి, ఎంత లేతగా ఉన్నాయి చూడండి. అసలు ఈ రెసిపీకి ములక్కాయలు వంకాయలు బాగా లేతగా ఉంటే ఆ గ్రేవీలో, దట్ ఇస్ పులుసులో ఇంకా మీకు బాగా రుచిగా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను జస్ట్ వేడన్నంలో మిక్స్ చేసి తినబోతున్నాను. మీకు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు నేను నెయ్యి లేకుండా తింటున్నా. అసలు నన్ను ఊరిపోతుంది. సింపుల్ కంఫర్ట్ ఫుడ్ అండి. అసలు ఎంత రుచిగా ఉందంటే అద్భుతంగా ఉంది. ఏమి లేదు, ఒక పులుసు చాలు, పక్కన మీకు ఇంకేం అవసరం లేదు, వేరే ఏ కూర అవసరం లేదు. ములక్కాయలు ఈ వంకాయలతో తినండి. అసలు అన్నం అట్లా దిగిపోతుంది లోపలికి. కొంచెం ఆకలిగా వేరే ఉందా, చక్క లాగిచ్చేస్తున్నాను నేనైతే. సో మామూలుగా పులుసు అన్నంలోకి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చండి. బట్ అన్నంలోకే కాదు, మీరు పెరుగునంలో కూడా పెట్టుకొని తినచ్చు. చాలా కమ్మగా, కంఫర్టింగ్గా ఉంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.